క్రీస్తునందు ప్రియమైన సంఘమా, ఆత్మదేవుని ఆత్మ శక్తిని బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి నేటి దిన బైబిల్ స్టడీ విజ్ఞాపన ప్రార్థన ఆరాధన క్రమంలో లాస్ట్ వీక్ మనము దైవ ప్రసన్నత, విశ్వాసులకు ఓదార్పు అనే మాటలను మనం కొన్ని ధ్యానించున్నాం. ఈ దినమునకై ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటని ఈ రీతిగా చూస్తున్నాం. నడిపించుట దేవుని వంతు, అనుగ్రహముతో చేయుట. నిన్ను నన్ను ఈ లోకరీతిగా నడిపించేది ఆయనే, అది ఆయన అనుగ్రహమై ఉన్నదని ప్రతి విశ్వాసి గమనించాలి. ఆ రీతిగా విశ్వాస్యతలో మనము జీవించే వారుగా ఉండాలని ఆత్మదేవుడు మాట్లాడుతూ వస్తున్నారు. ఆయనకు కొన్ని అంశాలను మనం ధ్యానిద్దాం. ఆది కాండము 12వ అధ్యాయము 1వ వచనాన్ని మొట్టమొదటిగా చదువుకున్నాం. పాత బంధకములను విడిచిపెట్టుట, అది దేవుడి అనుగ్రహం. పాత బంధకములను విడిచిపెట్టుట. ఆది కాండము 12వ అధ్యాయము 1వ వచనమును చదువుకుంటూ వస్తున్నాం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. అబ్రహాం భక్తునికి దేవాతి దేవుడు మాట్లాడిన మాటను మీరు వినండి. అప్పటి వరకు దేవాతి దేవుడు ఆయనకి తెలియదు. ఆయన స్వరమే విన్నాడు. ఆ స్వరము విని, ఆ స్వరము తర్వాత ఆయన మాట్లాడిన మాట చూడండి. నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించు దృశ్యంలోకి వెళ్ళు. మాత్రము కూడాను బంధు ప్రీతి లేదన్నాడు, తండ్రి సంబంధం లేదన్నారు. అదే రీతిగా దేశము గురించి కూడా వదిలేసేయమన్నాడు. వదిలేసేయమని ఆయన అనుగ్రహం చూపించడానికి ఆ బిడ్డతో మాట్లాడిన మాటని మనం గుర్తించుకోవాలి. దాన్ని పాత బంధకములు, ఏదైతే మనకు ఉన్నటువంటి ఈ లోకరీతిగా ఉన్నటువంటి మన జీవితాల్లో పాత బంధకాలు ఉన్నాయి చూశారు. పాత బంధకాలని మనం వదిలిపెట్టాలండి. పాత బంధకాలు దేవునికి ఏది విరోధంగా ఉన్నదో, ఈ పరిచర్యకు నీ యొక్క జీవితానికి ఏది విరోధముగా ఉన్నదో దానిని ముందు వదిలిపెట్టేసి క్రొత్తమైనటువంటి ఆ దేవాతి దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలని మహాదేవుడు మాట్లాడుతున్నాడు. అదే రీతిగా అబ్రహాం భక్తుడు తన యొక్క జీవితములు ఆ బంధకములన్నీ వదిలేసి తను క్రొత్త జీవితాన్ని జీవించి ఆ విశ్వాసులకు తండ్రిగా చెప్పబడ్డాడు. అదే రీతిగా దేవుని యొక్క కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. అదే రీతిగా మనందరికీ ఒక మార్గదర్శకుడైనటువంటి బిడ్డగా కూడా ఉన్నాడు. ఆయనైతే విగ్రహాలను ఆరాధించేవాడు, విగ్రహములను తయారు చేసి అమ్మేవాడిగా ఉంటున్నాడు. ఆయన మనకు ఒక ఆదర్శపూర్వకమైనటువంటి వ్యక్తిగా మనతో ఉంటున్నాడు. మనము కూడా పాత బంధకములను వదిలిపెడతాం. ఇంటికి తిరిగి వచ్చుట. ఆది కాండము 31వ అధ్యాయము 3వ వచనంలో ఈ దైవజనుడి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంటికి తిరిగి రమ్మంటున్నాడు దేవాతి దేవుడు. ఇంతకు ముందేమో ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు యెహోవా, నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడయుండదనని యాకోబుతో చెప్పగా, అప్పుడు పొలములో తన మంద యొద్దకు రాహేలును లేయాను పిలువనంపి వారితో ఇట్లనెను. చాలు చాలు. ఇక్కడ ఇతనితో ఏమంటున్నాడు నీ దేవుడు? అంతకు ముందేమో బంధువుల్ని, రక్త సంబంధికులు అందరినీ వదిలి వెళ్ళాడు. ఏమంటున్నాడు దేవాతి దేవుడు ఈ దైవజనుడితో? ఈ యొక్క దైవజనుడు యాకోబు భక్తుడితో ఏమంటున్నాడు? ఏమంటాడు చూడండి. నీ పితరుల దేశమునకు, నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండేదనని యాకోబుతో చెప్పగా. చూడండి, ఏది అవసరమో అదే దేవాతి దేవుడు అనుగ్రహంతో నడిపిస్తాడు. ఆ బిడ్డతో ఏది అవసరం ఉన్నదో అప్పటి వరకు ట్రైనింగ్ అయ్యాడు. ఆ ట్రైనింగ్ లో తన యొక్క జీవితాన్ని గడుపుకున్నాడు. తిరిగి మహాదేవుడు మాట్లాడిన మాటను బట్టి ఆ దేశం నుంచి ఆస్తి సంపాదించుకొని, 4 భార్యలను సంపాదించుకొని, 11 మంది పిల్లలను సంపాదించుకొని
దీని దాసుడు ప్రయాణమై వస్తున్నాడని మనం గ్రహించాలి. ఇంటికి తిరిగి వచ్చే స్థితిని. అదే రీతిగా నాయకత్వానికి సంబంధించి కూడా ఆయన బోధించే మాటలు నిర్గమాకాండము 3వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుంటున్నాం. నిర్గమాకాండము 3:10 ఆత్మీయ సత్యాన్ని ఒకసారి ధ్యానిస్తూ వస్తున్నాం. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలనెను. మోషే భక్తుని గురించి మాట్లాడుతున్నాడు. మోషే భక్తుడు పారిపోయి ఎక్కడో దాక్కున్నాడు మిద్యాన్లో. దేవుడు ఆయన్ని పిలిచి ఆయనతో మాట్లాడుతున్న మాటని మనం చదువుకుంటున్నాం. ఇప్పుడు 3వ వచనాన్ని మనం చదువుకుంటూ 10వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలనెను. మొట్టమొదటిదేమో ఏ ఫరో అయితే ఆయనతో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాడో ఆయన దగ్గర పంపుతారంటున్నాడు. తరువాత ఆ ఇశ్రాయేలు ప్రజలను నువ్వు కనాను తీసుకురావాలని చెప్తున్నాడు మోషేతో. దేవుని ప్రణాళిక ఎలాగుందో అలాగ చేయాలి మనము. దేవుని చొప్పున నేను వెళ్ళను, నన్ను చంపేస్తారు అనేమో అనకూడదు. దేవుని మాట విని అతను బయలుదేరినట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. మరి యొక్క మాటని యెహోషువ 1:2 కొనసాగించి వెతుకుట. యెహోషువ 1:2. యెహోషువ కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చున్న దేశమునకు వెళ్ళుడి. కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. యెహోషువకి మహాదేవుడు మాట్లాడుతున్నటువంటి మాటని మీరు గుర్తుంచుకోవాలి. ఇప్పుడు యెహోషువ మంచి యుద్ధశాలి కాబోతున్నాడు. ఆయన్ని అప్పటి వరకు మోషే యొక్క ఆత్మీయ స్థితిలో ఎదిగాడు. ఏ మాత్రము కూడాను బయటికి రాలేదు. ఆయన్ని మరలా ఇప్పుడు దేవుడు వాడుకోవటానికి ఏం మాట్లాడుతున్నాడు? కాబట్టి నీవు లేచి ఎందుకు కాబట్టి నీవును ఈ జనులందరూ సెంటెన్స్ ఎందుకు చూడండి. ఆ యొక్క మొట్టమొదటి వచ్చిన చదువురా తల్లి. 1వ అధ్యాయం 1వ వచనం. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను. నా సేవకుడైన మోషే మృతి నొందెను. కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చున్న దేశమునకు వెళ్ళుడి. మరణించారు, మోషే మరణించారు. కాబట్టి నాయకత్వం వహించాలి. కాబట్టి నీవు యెహోషువ నీవు ఇశ్రాయేల్ దేశమునకు వెళ్ళాలి, వాళ్ళందరినీ తీసుకొని అనే భావనను దేవుడు తెలియచేస్తున్నాడు. నో అన్నాడా? లేదు. దేవుని మాటని ఎప్పుడైనా కూడా యుద్ధం బయలుదేరేటానికి కూడా దేవుడు చెప్తాడు. వద్దు, శత్రువు వస్తున్నాడు ఏం చూసారు అని అనరు. చూడండి, న్యాయాధిపతులు 6వ అధ్యాయము 14వ వచనాన్ని వస్తున్నాం. న్యాయాధిపతులు 6వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుంటూ వస్తున్నాం. న్యాయాధిపతులు. అంతటా యెహోవా తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింపుము, నన్ను పంపిన వాడును నేనే అని చెప్పగా అతడు, చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలు రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నిక లేనిదే. నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడనై ఉన్నానని అతడితో చెప్పాను. అతను ఎంత లో ప్రొఫైల్ లో మాట్లాడుతున్నాడు చూడండి. గిద్యోను గురించి, ఆ యొక్క ఈ దాసుడి గురించి మహాదేవుడు మాట్లాడుతున్నటువంటి మాటను మనం గుర్తించుకోవాలి.
మహాదేవుని యొక్క ఆత్మీయతతో కూడినటువంటి స్థితిని మనం చూడాలి. ఆయన ఏ రీతిగా దేవాతి దేవుని యొక్క ఆశీర్వదకరమైన స్థితిలో ఉన్నాడో, ఆయనతో దేవుడు మాట్లాడిన మాటని మనం గుర్తించుకోవాలని, దేవాతి దేవుడు ఆయనను బలోపేతమైనటువంటి కనిష్కుడు, నేను బలహీనమైన కుటుంబంలో ఉన్నానని చెప్పినా కూడాను నువ్వు వెళ్ళవలసిందే అని అంటున్నాడు. 2 సమూయేలు 5:19 కూడా మరి ఒక సత్యాన్ని చదువుకుందాం. 2 సమూయేలు 5:19 మరి ఒక సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. 2 సమూయేలు 5:19. దావీదు, నేను ఫిలిష్తీయులకు ఎదురుగా పోయేదనా, వారిని నా చేతికి అప్పగింతువా అని యెహోవా యొద్ద విచారించినప్పుడు, పొమ్ము, నిస్సందేహముగా వారిని నీ చేతికి అప్పగించుదునని యెహోవా సెలవిచ్చెను. మరి అవతల వాళ్ళేం బలవంతులు, ఈయనేమో అడుగుతున్నాడు. దేవాతి దేవుడు అంటున్నాడు, నేను నీకు అప్పు చెబుతాను, నువ్వు వెళ్ళు అంటున్నాడు. ఇచ్చేది నీ దేవుడే, అది అనుగ్రహం చొప్పున నడిపిస్తారు అనే భావనని మనము కలిగి ఉండాలి. ఆత్మీయతతో కూడినటువంటి భావనని మనము కలిగి ఉండాలి. అదే రీతిగా మళ్ళీ ఈ మాటనే ఒకసారి చదువురా తల్లి. 5:19 దావీదు, నేను ఫిలిష్తీయులకు ఎదురుగా పోయేదనా, వారిని నా చేతికి అప్పగింతువా అని యెహోవా యొద్ద విచారించినప్పుడు, పొమ్ము, నిస్సందేహముగా వారిని నీ చేతికి అప్పగించుదునని యెహోవా సెలవిచ్చెను. దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు దావీదు భక్తునితో. నీవు డెఫినెట్ ఫిలిష్తీయుల్ని నీ వశం చేసుకుంటావు, నువ్వేం వరి. నీవు కూడా విశ్వాసులుగా చెప్పబడిన మనము కూడా దేవుని అడగాలి. ఇప్పుడు ఆయన అడుగుతున్నాడు, ఏమని అడుగుతున్నాడు చూడు అక్కడ 15వ వచనంలో దావీదు 19లో, నేను ఫిలిష్తీయులకు ఎదురుగా పోయేదనా, వారిని నా చేతికి అప్పగింతువా అని యెహోవా యొద్ద విచారించినప్పుడు. మనం కూడా ప్రార్థనలో అడగాలి, ప్రతి సమస్యను అడగాలి. ప్రతి సమస్యను అడిగితే దేవుడు సమాధానం ఇస్తారు. మనం అదే అడగం, ఓన్లీ 4 అంశాలు పెట్టుకొని 4 అంశాలతోనే మన కాలాన్ని గడుపుతుంటాం మన వ్యక్తిగత ప్రార్థనలో. ఇప్పుడు వ్యక్తిగతంగా దావీదు భక్తుడు ప్రార్థన చూడండి ఎలా చేశాడు. నెక్స్ట్ ఏమన్నాడు, దేవాతి దేవుడు అడిగినప్పుడు దేవాతి దేవుడు ఏమంటున్నాడు చూడండి, పొమ్ము, పొమ్ము, నిస్సందేహముగా వారిని నీ చేతికి అప్పగించుదునని యెహోవా సెలవిచ్చెను. తర్వాత కాబట్టి దావీదు బయల్పెరాజీమునకు వచ్చి అచ్చట వారిని హతము చేసి జల ప్రవాహములు కొట్టుకొని పోవునట్లు యెహోవా నా శత్రువులను నా ఎదుట నిలవకుండా నాశనం చేసుననుకుని ఆ స్థలమునకు బయల్పెరాజీమను పేరు పెట్టెను. 21 కూడా చదువురా తల్లి. ఫిలిష్తీయులు తమ బొమ్మలను అచ్చట విడిచిపెట్టి పారిపోగా దావీదును అతని వారును వాటిని పట్టుకొనిరి. చూడు ఎంత గొప్ప స్థితి అక్కడ జరిగింది చూడండి. ఆ దావీదు వెళ్ళాడు, శత్రువులను నా ఎదుట నిలవకుండా నాశనం చేసిననుకొని ఆ స్థలమునకు బయల్పెరాజీ, శత్రువులందరూ నాశనం చేశాడనేగా దేవాది. ఫిలిష్తీయులు బలవంతులు, బలవంతుల్ని ఈయన దావీదు భక్తుడు గెలవటానికి భయపడ్డాడు. భయపడితే దేవాతి దేవుడు అడుగుతున్నాడు. అడిగినప్పుడు ఆయన చేసిన క్రియ చూడండి. అక్కడ చూడండి, వచ్చి అచ్చట వారిని హతము చేసి జల ప్రవాహములు కొట్టుకొని పోవునట్లు యెహోవా నా శత్రువులను నా ఎదుట నిలువకుండా నాశనము చేసననుకొని ఆ స్థలమునకు బయల్పెరాజీమను పేరు పెట్టాను. ప్రవాహం ఎలాగైతే పోతుందో శత్రువుల్ని ఓడగొట్టాడంట. శత్రువుల్ని ఓడగొట్టి గురి చేశాడంట దేవుడు. పక్షంగా కూడా నీ జీవితంలో ఆయనపై ఆధారపడటం అనేది మనం నేర్చుకోవట్లేదు. ఆ రీతిగా మన జీవితాల్ని ఆ దేవాతి దేవుని సన్నిధిలో పెడదాం. మహాదేవుని కృపను మనం పొందుకుందాం. తద్రీతిగా దేవాతి దేవుడు నడిపించే దేవుడు, అనుగ్రహం చూపించే దేవుడు. నడిపించే దేవుడు, అనుగ్రహం చూపించే దేవుడు. ఎప్పుడు? ఆయన మాటను మనం విన్నప్పుడు,
పెడచెవిని పెట్టావనుకో ఏమీ లేదు ఇక నీకు నాకు. దేవాతి దేవుడే ఆయన స్వంత నిర్ణయాలు తీసుకుంటాడు. ఇప్పుడు మానవులతో ఎవరెవరితో మాట్లాడాడు మనం చదువుకున్నప్పుడు? మోషే భక్తులతో మాట్లాడాడు, అబ్రహాం భక్తులతో మాట్లాడాడు, యాకోబు భక్తుడితో మాట్లాడాడు, యాకోబు గారు, దావీదుతో మాట్లాడాడు, దావీదు, యెహోషువతో మాట్లాడాడు. యెహోషువ. భక్తులందరూ బైబిల్ గ్రంథంలో ప్రత్యేకించబడిన నాయకుడిగా ఉన్నారు. దేవాతి దేవుని పిలుపుని బట్టి మాత్రమే వాళ్ళు పెద్ద నాయకులు అయిపోయారు. బైబిల్ గ్రంథంలో ఒక నూతనమైన అనుభవాన్ని మనకి ఇచ్చారు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. కొనియాడ తరమే